నమస్తే ఫ్రెండ్స్. రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన డబుల్ స్మార్ట్ మూవీ ఎలా ఉంది మన రివ్యూలో మాట్లాడదాం. పూరి జగన్నాథ్ నుండి ఒకప్పుడు సినిమా వస్తుందంటే మార్కెట్లో కానీ ఆడియన్స్లో కానీ ఒక రేంజ్ క్రేజు, ఒక రేంజ్ మోజు ఉండేది. కానీ రాను రాను ఆ క్రేజు, ఆ మోజు తగ్గుతూ వస్తుంది. పూరి జగన్నాథ్ మీద రెస్పెక్ట్ కూడా తగ్గుతూ వస్తుంది. గత సినిమాలన్నీ ఆ రెస్పెక్టు, ఆ బాక్స్ ఆఫీస్ మోత తగ్గుతూ వస్తుంది. లాస్ట్ పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో వచ్చిన ఈ స్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయింది. బాక్స్ ఆఫీస్ మంచి షేక్ చేసింది. కానీ సెకండ్ పార్ట్గా డబుల్ స్మార్ట్ వచ్చింది. పూరి జగన్నాథ్ గతంలో సినిమాలు టెంపర్ కానీ, పోకిరి కానీ, దేశముదురు కానీ, బుజ్జిగాడు కానీ, ఈ స్మార్ట్ శంకర్ కానీ కంటెంట్ ఎలా ఉన్నా కానీ దాంట్లో పూరి మార్క్ అనేది హీరోయిజం, హీరో ఎలివేషన్స్, కొన్ని హై రేంజ్ గూస్ బంప్ సీన్స్ అనేది సపరేట్ ఉంటాయి. పూరి జగన్నాథ్ డైరెక్షన్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ డబుల్ స్మార్ట్లో మాత్రం అసలు కంటెంట్ ఏదయ్యా బాబు. మొదటి భాగంలో బ్రెయిన్ మార్పిడి అనేది వర్కౌట్ అయిందని సెకండ్ భాగం మొత్తం డబుల్ స్మార్ట్ అని పెట్టి, డబుల్ సిమ్ అని పెట్టి మొత్తం బ్రెయిన్ అంటే ఒక జిరాక్స్ లాగా మార్చడం ఏంటి? పూరి జగన్నాథ్ ఇంత లాజిక్ లేని కంటెంట్ ఎలా ఎంచుకున్నాడో ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. సంజయ్ దత్తును పెట్టుకున్నాడు. లైగర్లో మైక్ టైసన్ లాగా అనిపించింది. లైగర్ మూవీలో సంజయ్ దత్ లాంటి పర్సనాలిటీని పెట్టుకొని తనను కూడా పెద్దగా ఉపయోగించుకోలేదు. తన క్యారెక్టర్ కూడా హై రేంజ్లో అన్నట్టు ఎక్కడా లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంత బోరింగ్గా ఉందంటే సినిమా, అసలు మదర్ సెంటిమెంట్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ హాఫ్ చూపెట్టాడు, మళ్ళీ సెకండ్ హాఫ్లో ఇంకో మదర్ ఎందుకు వచ్చింది? అసలు సందర్భం లేకుండా వచ్చింది. సాంగ్స్ అయితే ఏ ఒక్కటి ప్లేస్మెంట్కి తగ్గట్టు సాంగ్స్ ఏ మాత్రం బాగలేవు. లవ్ ట్రాక్ మాత్రం అది కూడా ఏ మాత్రం బాగలేదు. డబుల్ స్మార్ట్ అంటే సిమ్ము మార్పిడి, డబుల్ సిమ్ము, ఒక్క బ్రెయిన్లో 2 సిమ్ములు ఏంటి? గింతనన్నా అర్థం, లాజిక్ ఉండాలి కదా. మొదటి భాగం హిట్ అయినప్పుడు రెండో భాగంలో కనీసం కంటెంట్ పవర్ఫుల్గా విజేంద్ర ప్రసాద్ చెప్పాడంట, నువ్వు నెక్స్ట్ సినిమా తీసేటప్పుడు నాకు స్టోరీ చెప్పాను. కానీ ఆయనకు చెప్పినుంటే ఈ స్టోరీ మాత్రం 100% వద్దంటుండే. డబుల్ సిమ్ ఒక బాడీలో ఇంకో బ్రెయిన్ ఉండంగా తనలో ఉన్నప్పుడు జిరాక్స్ తీసి అదే బ్రెయిన్ ఎట్లా తయారు చేసి పెడతాడబ్బా పూరి జగన్నాథ్. అసలు ఇంత లాజిక్ కంటెంట్ ఏంటి అసలు? సినిమాకి ఇంకో బోరింగ్ పాయింట్ ఏంటంటే ఆలీని ఎందుకు తీసుకొచ్చాడు? స్టోరీకి సంబంధమే లేదు. బూకా అని ఆ ఆలీ గెటప్ కానీ, ఆలీ చేసే కొన్ని చిల్లర పనులు కానీ, ఆ గన్నుతోటి కాల్చడం కానీ సినిమాకి ఇంకా మేజర్ మైనస్. ఏ మాత్రం ఉపయోగపడలే ఆలీదైతే. కొన్ని సినిమాలో గతంలో పోకిరి కానీ, ఈడియట్ కానీ, చిరుత కానీ చాలా వరకు తన ట్రాక్ అనేది సూపర్ డూపర్గా పేలింది. కానీ దీంట్లో అసలు సంబంధమే లేదు. ఆ గెటప్ సెట్ కాలే. ఆలీ చేసే చేష్టలకు నవ్వాలా, ఇది ఎందుకు పెట్టారా సీను అనిపించింది. ఆ విధంగా డిసప్పాయింట్ చేసిండు ఆలీ. అయితే తన సీన్సే అవసరమే లేదు ఈ సినిమాలో. హీరోయిన్ గురించి ఎంత చెప్తే అంత తక్కువే. మనకు పార్ట్ 1 ఈ స్మార్ట్ శంకర్లో హీరోయిన్ ఎలా ఉంటుంది? టర్కీ కోడ్లా ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం జీరో. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్, ఆ రేంజ్ లుక్స్ అన్ని విధాల హీరోయిన్ డిసప్పాయింట్ చేసింది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోరు మణిశర్మ. సాంగ్స్ కూడా పెద్దగా ఏం లేవు. అక్కడక్కడ బీజిఎం కొంతవరకు ఓకే. ఈ స్మార్ట్ శంకర్లో బీజిఎంకు ఎంత పేరు వచ్చింది, పాటలకు ఎంత హైప్ క్రియేట్ అయినాయి. కానీ దీంట్లో ఏ పాట 1-2 తప్పితే ఏ మాత్రం బాగలేవు. మణిశర్మ కూడా అంతంత మాత్రమే అనిపించింది. ఇక రామ్ ఎనర్జీ కొంతవరకు అయితే ఓకే. రామ్ ఎనర్జీ పరంగా పర్వాలేదు. కానీ అవతల సంజయ్ దత్ లాంటి పర్సనాలిటీ ఉన్నప్పుడు రాము బాడీ కానీ, రామి బిహేవియర్ కానీ, రాము యాక్టింగ్ కానీ నెక్స్ట్ రేంజ్లో ఉండాలి. సంజయ్ దత్ తోటి పోటాపోటీ అన్నప్పుడు రామ్ తేలిపోయాడు. ఆ బాడీ, ఆ పర్సనాలిటీ, ఆ యాటిట్యూడ్ అనేది తన టవర్ పర్సనాలిటీకి మ్యాచ్ కాలేకపోయింది. అక్కడ కూడా మేజర్ మైనస్. ఇంత పెద్ద విలన్ సంజయ్ దత్తుని తీసుకొని లాస్ట్కి వస్తే సిల్లీగా చేసి పడేశాడు. బ్రెయిన్ మార్పిడి, ఫుట్బాల్ అని ఒక పేరు పెట్టి నిజంగా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని దానికి ఒక పాయింట్ క్రియేట్ చేసి దేశాలు విడగొట్టాలని సంజయ్ దత్ చూస్తున్న ఒక పన్నాగానికి లాస్ట్కు ఈ స్మార్ట్ శంకర్ అలియాస్ ఏం చేశాడు అన్నదే స్టోరీ పాయింట్ తీసుకొచ్చింది. కానీ బ్రెయిన్ మార్పిడి కాన్సెప్ట్ మాత్రం ఒక జిరాక్స్ కాపీ లాగా అనిపించింది. కంటెంట్ మాత్రం టోటలీ డిసప్పాయింట్. లాస్ట్లో మనకు శివలింగం దగ్గర తీసుకొచ్చి ఒక ఫైట్ పెట్టినప్పుడు పూరి జగన్నాథ్ క్లైమాక్స్ మెప్పిస్తాడరా, ఒక రేంజ్లో తన డైరెక్షన్ టేకింగ్ తెలుస్తారా క్లైమాక్స్ ఫైట్ అనుకున్నాం. కానీ అక్కడ కూడా శివలింగం దగ్గర షూ వేసుకొని ఫైట్లు,
తర్వాత అంత ఏం నథింగ్ అనిపించింది. అది కూడా మనకు పెద్ద కొత్తగా అనిపించలేదు, సాదా సీదాగా అనిపించింది. పూరి మార్క్ అనేది ఎక్కడ కానరాలే. కానీ అందరూ స్టోరీ పరంగా మనకు సంజయ్ దత్ చూస్తే లైగర్ సినిమాలో మైక్ టైసన్ గుర్తొచ్చిండు. అసలు వేస్ట్ అనిపించింది తన క్యారెక్టర్ కూడా. రామ్ ఎనర్జీ తప్ప సినిమా మొత్తంలో కంటెంట్ లేదు, కామెడీ లేదు, ఇంకా స్టోరీ లేదు, మ్యూజిక్ లేదు, ఏం లేదు. ఒక రామ్ ఎనర్జీ కోసం రామ్ ఎనర్జీ ఉంది, కానీ బాడీ కూడా సంజయ్ దత్ మెప్పించే స్థాయిలో, ఢీ కొట్టే స్థాయిలో లేదు. మళ్ళీ అది కూడా అన్ని మైనస్ అనిపించినాయి. ఎందుకు పూరి జగన్నాథ్ దగ్గర జ్యూస్ తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. పూరి జగన్నాథ్ ఇంకా నెక్స్ట్ టైం గ్యాప్ తీసుకొని అయినా కానీ బలమైన కంటెంట్, పూరి మార్క్ హీరో ఎవరైనా ఉండని, పూరి మార్క్ అనేది ఒకటి ఉంటుంది, ఆ రేంజ్లో ఉండాలి. నువ్వు టైం తీసుకున్నా, లేకపోతే సినిమాలు మానేసాయి. నిజంగా నీ మీద అభిమానం ఉన్నోళ్ళు ఇలాంటి సినిమాలు తీస్తే నిజంగా జీర్ణించుకోలేకపోతున్నారు చాలామంది. నేను నీ మీద సపరేట్ రామ్ కోసం కాదు, పూరి జగన్నాథ్ కోసమే సినిమా ఎప్పుడు చూడాలి. పూరి మార్క్ కొన్ని సీన్లు ఉంటాయి. బుజ్జిగాల్లో ఒకటి ఎలివేషన్ ఫైట్ ఎట్లుంటుంది, టెంపర్లో ఎట్లుంటుంది, ఇంటర్వెల్ ముందు ఫైట్, కొన్ని పూరి మార్క్ ఉంటాయి. కానీ ఏ ఒక్కటి పూరి మేనరిజం అనేది, హీరోయిజం అనేది ఎక్కడ కానరాలే. భారీ డిసప్పాయింట్ చేసింది అబ్బా. డబుల్ స్మార్ట్ అంటే డబుల్ సిమ్, ఒక బ్రెయిన్లో 2 సిమ్ములు పెట్టి 2 బ్రెయిన్లు పెట్టి జిరాక్స్ తీసినట్టు పెట్టి తీస్తే సినిమా డిజాస్టరే నాకు తెలిసి అయితే. థ్యాంక్ యూ.